ఆపదలో ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్తాం, సమస్య వస్తే నాయకుడి దగ్గరికి వెళ్తాం. మరి ఆ నమ్మకమే బాధ్యతగా లేకపోతే ఎలా ఉంటుంది? ఈ మధ్య జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. కర్ణాటకలో ఒక డీజీపీ స్థాయి అధికారి తన ఆఫీసులోనే ఒక మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన వీడియోలు బయటపడ్డాయి. జాతీయ జెండా ముందు యూనిఫామ్ లో ఉండి కూడా ఆయన చేసిన పని పోలీసు వ్యవస్థలకే తలవంపులు తెచ్చేలా ఉంది. అధికారం ఉంది కదా అని ఏదైనా చేయొచ్చా? పోలీసులే ఇలా ఉంటే మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే అయిన फूल सिंह बरैया माटलू ఒకసారి వినండి. तो मेरा कहने का मतलब है रेप की थ्योरी ये है कि कोई भी कैसी भी दिमाग का आदमी रस्ते में जा रहा है, उसे खूबसूरत अगर लड़की दिखी, सुंदर, अति सुंदर, तो उसका ब्रेन है वो इधर वो विचलित हो सकता है, तो रेप हो सकता है. ప్రజల కోసం చట్టాలు చేయాల్సిన నేతలు ఒక అడుగు ముందుకేసి రేప్ చేస్తే పుణ్యం వస్తుంది అని మాట్లాడుతున్నారు. అమ్మాయిలు అందంగా ఉంటే ఆ తప్పు పురుషుడిది కాదట, అమ్మాయిలదే అన్నట్టు చెప్తున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆడపిల్లలకు ఏం రక్షణ ఇస్తారు? ఇక బీహార్లో ఒక ఎమ్మెల్యే హాస్పిటల్లో దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపిస్తారు. రూల్స్ సామాన్యులకే, మాకు కాదు అన్నట్టుంది వీళ్ళ ప్రవర్తన. ఒకరు కామంతో, మరొకరు అహంకారంతో, ఇంకొకరు నిర్లక్ష్యంతో ఇలా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, కొన్ని రోజులు అయ్యాక మర్చిపోతాం. వీళ్ళనే ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది దీన్ని ఫాలో అయితే సామాన్యుల గతేంటి? వీళ్ళని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఇలాంటి వాళ్ళు సొసైటీకి అవసరమా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.